వరంగల్ హనుమకొండలో వర్షం దంచుకొట్టింది. జంట నగరాల్లో జోరువాన కురిసింది. దీంతో అండర్ బ్రిడ్జ్ నీట మునుగగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్లు, బైక్లు నీటిలో తేలియాడుతున్నాయి. కాశీబుగ్గ, శ్రీనగర్, కరీమాబాద్, రంగసాయిపేటలో భారీ వరదలు వచ్చాయి. హంటర్ రోడ్ వయా ఉర్సుగుట్ట రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ హనుమకొండలో వర్షం దంచుకొట్టింది. జంట నగరాల్లో జోరువాన కురిసింది. దీంతో అండర్ బ్రిడ్జ్ నీట మునుగగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్లు, బైక్లు నీటిలో తేలియాడుతున్నాయి. కాశీబుగ్గ, శ్రీనగర్, కరీమాబాద్, రంగసాయిపేటలో భారీ వరదలు వచ్చాయి. హంటర్ రోడ్ వయా ఉర్సుగుట్ట రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ హన్మకొండలో వర్షం దంచుకొట్టింది. జంట నగరాల్లో జోరువాన కురిసింది. దీంతో అండర్ బ్రిడ్జ్ నీట మునుగగా రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ హన్మకొండలో కురిసిన జోరువానకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇక బంగాళాఖాతంలో అల్పద్రోహిణి వల్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ట్రై సిటీ అయిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలో రాత్రి నుంచి ఇప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడిన నేపథ్యంలో మొత్తం కూడా ఈ నాలాలు మొత్తం కూడా నిండిపోయాయి. నాలాలన్నీ నిండిపోయి ఆ నీళ్ళంతా కూడా వరద నీరంతా కూడా రహదారి మీదకి ఉన్న ఇటు లోతట్టు ప్రాంతాలు ఉన్న కాలనీలోకి వరద నీరు చేరింది. గత రాత్రి నుంచి కూడా ఎవరు కూడా కాలనీ వాసులు బయటికి రాలేని పరిస్థితి. మొత్తం కూడా ఆ ఇళ్లలో కూడా భారీగా నీరు చేరడంతో కొంతమంది ఇంటి పైకప్పుపై కూడా ఎక్కి వారు రక్షించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. నిత్య అవసరాల కోసం బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో కాలనీ వాసులు అయితే బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇటు హన్మకొండలోని ఇటు మన అంబేద్కర్ నగర్ కానీ ఇటు మన అనేక కాలనీలు, ముఖ్యంగా జంక్షన్లు అన్ని కూడా మొత్తము టీ జంక్షన్ కానీ ఇటు గోకుల్ నగర్ మొత్తం కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో అసలుకి బయటకు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కాజీపేట కూడా భారీగా మన ముంపు ప్రాంతాలన్నీ కూడా వరద నీరు చేయడంతో కాలనీ వాసులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు వరంగల్లోని ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నుంచి భారీగా వరద నీరు చేయడంతో రాకపోకలు మొత్తం బంద్ అవడే కాదు, ఇటు అనేక కార్లు కానీ బైకులు మొత్తం కూడా వరద నీరులో మునిగిపోయి జరిగింది. ఇటు వివేకానంద కాలనీ కానీ, సాయి గణేష్ కాలనీ, మధురా నగర్, శివానగర్, ఎన్టీఆర్ నగర్ వీరంతా కూడా మొత్తం వరద నీరుతో ముంచుకోండి. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అయితే ముంపు ప్రాంతాల్లోకి ఇటు వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు కూడా వెళ్తున్నారు.
అంతేకాదు ఇటు అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ కూడా, అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇటు హన్మకొండ కానీ ఇటు వరంగల్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేస్తే అధికారులు స్పందిస్తారని చెప్తున్నారు. ఇటు లోతట్టు ప్రాంతాల్లో మునిగిన నీళ్ళని కూడా బయటకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే టీ జంక్షన్ గోకుల్ నగర్ లో ఉన్న కాలనీ వాసులు అయితే చాలా భయాందోళన అయితే ఉన్నారు. అసలు బయటకు రాలేని పరిస్థితి. మొత్తానికి కూడా చినుకు పడితే మొత్తం ఉమ్మడి మన ఇటు వరంగల్ ట్రై సిటీ మొత్తం కూడా చిత్తడి అయిపోతుందని చెప్పుకోవచ్చు. ఇటు హన్మకొండ జంక్షన్ కానీ హన్మకొండ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో అయితే ప్రజలంతా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీపిక, చంద్రశేఖర్, వరద నీటిలో ఇల్లు నీట మునిగినట్లు మనం విజువల్స్ లో చూస్తున్నాం. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నీటిని రిజాల్వ్ చేయడానికి? దీపిక, ఒక పక్క ఈ భారీ వర్షానికి ఆ నాళాలు మొత్తం నిండిపోవడంతో మొత్తం వరద నీరు మొత్తం కూడా ఆ రోడ్లతో పాటు ఇళ్లలోకి చేరడంతో అధికార యంత్రాంగం స్పందించింది. ఇటు జేసీబీల ద్వారా ఎక్కడికక్కడికి కాలువలు కొట్టేసి ఆ నీటిని బయటికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒక పక్క అత్యవసరం అయితే తప్పించి బయటికి రాకండి, ఎలాంటి అవసరం ఉన్నా కానీ అధికార యంత్రాంగం సాయం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఎక్కడికక్కడికి పేరుకోబడిన నీటిని మాత్రము జేసీబీలతో కొద్దిగా కాలువలలాగా తీసేసి ఆ నాళాలని క్లియర్ చేస్తున్న పరిస్థితి. దీంతో మెల్లిమెల్లిగా నీళ్లు కొంచెం వెళ్ళిపోయే విధంగా అయితే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.